టెక్కలి మండలంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా డీవీ రెసిడెన్సీ హోంలో మహిళలు కుటుంబ సభ్యులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు, రక్షణ చర్యలను ప్రాక్టికల్ గా చేసి చూపించారు. గ్యాస్ లీక్, షార్ట్ సర్క్యూట్ వంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో వివరించారు. పాల్గొన్న కుటుంబ సభ్యులు ఈ శిక్షణను ఆసక్తిగా స్వీకరించి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ బి సూర్యారావు, ఏఎస్ఎఫ్ఓ టి కామరాజు మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము టెక్కల్ ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాం. ఓకేనా, అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ గ్యాస్ ఫైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఈ గ్యాస్ ఫైర్స్ ఎందుకు జరుగుతున్నాయంటే కొంచెం అవగాహన లోపడుతున్నాయి. అంటే మనకి గ్యాస్ అందరూ వాడుతున్నా కానీ దాన్ని సరైన రీతిలో ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. సో ఆ మినిమం తెలుసుకుంటే మనకి ఈ ప్రమాదాలు అనేది జరగదు. ఇప్పుడు మనకి ఫస్ట్ మనకి ఒక గ్యాస్ బాయ్ ఉంటాడు మన ఇంటికి. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం ఏ రోజు కూడా చూసుంటాం. పోతావా గ్యాస్ సిలిండర్ కూడా ఏంటంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఎక్కడుంటుంది, ఇదిగోండి ఇది ఉందా, ఇక్కడ రాష్ట్ర చూసారా, ఇది 29 యాక్చువల్లీ ఏదో ఒక ఇన్సిడెంట్ అయింది ఉంటుంది. మనకి బైక్ రావాలంటే కంపల్సరీ ఆర్టిస్ట్ ఉండాలి. ఈ రిసిప్ట్ రాకపోతే మనకి టైం అవుతుంది. మనకి కంపల్సరీ మనకి ఏదో ఒక సమయం ఇదే బ్లాస్ట్ అయింది, దీనివల్ల మన హౌస్ డ్యామేజ్ అయింది. దాంతో దీనికి ఇది డ్యామేజ్ అవుతే మనకి ₹1,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే డిపెండింగ్ ఆన్ అవర్ ఇది అంటే ₹1,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది. మినిమం ₹1,00,000 ఫస్ట్లో ₹1,00,000 వస్తుంది. ఏం జరిగినా ₹1,00,000 గ్యాస్ ఈ నార్త్ మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే పోలీస్ కంప్లైంట్ 24 గంటల పోలీస్ కంప్లైంట్ మన దీనికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లం మనలో అవుతుంది. ఇప్పుడు ఆ బాయ్ వచ్చి పెట్టాడు A26 A26 ఉంది, మనం తీసుకుంటాం. ఆ టీచరే చూపించాలని తప్ప అందరికీ వస్తుంది. అంటే మన ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా. నమస్కారం అండి. మేము టెక్కల్ ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాం. ఓకేనా, అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ గ్యాస్ ఫైర్స్